కొత్తగా వచ్చిన దేవరా ట్రైలర్ చూశాక స్టోరీ ఎలా ఉండబోతుంది అని కొంచెం ఐడియాలు అయితే వచ్చుంటుంది అందరికీ. ఇంకా దీనిలో హిడెన్ డీటెయిల్స్ ఏంటి అండ్ వీటి నుంచి స్టోరీ ఎలా ఉండొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, అందరూ ఆ షార్క్ ఫైట్ గురించి వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్ ఉండదన్నమాట. షార్క్ అండ్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్, లేకపోతే ఇది ఏదో పెద్ద రివీల్ సీన్ ఏమో అనుకుంటున్నారు. బట్ ఈ షార్ట్లో షార్క్ ఇంకా పెద్ద తాడు ఉంచుంది. మళ్ళీ ఇక్కడ చూస్తే ఎన్టీఆర్ వెనకాల షార్క్ సేమ్ తాడుతో కట్టేసింది. పక్కన ఫ్రెండ్స్ అందరూ మంచి హ్యాపీగా ఉన్నారు. అందుకే ఈ సీన్ ఏదో జస్ట్ ఊరికే అలా హైప్ పుట్టించడానికి కొంచెం పెద్ద షార్క్ యాక్షన్ ఎపిసోడ్ పెట్టేశారు, కానీ దీనికి స్టోరీకి ఏం సంబంధం లేదనిపిస్తుంది. ఇంకా బేసిక్గా చూసుకుంటే వీళ్ళు ఐలాండ్స్లో బతుకుతూ ఉంటారు. వీళ్ళు ఒక టైప్ ఆఫ్ క్లాన్ లాగా, రిలీజన్ ఏముండదు, బట్ ఒక రిచువల్ టైప్లో ఎరీనాలో డ్యూల్స్ జరుగుతూ ఉంటాయి. ఇందులో గెలిచిన వాళ్ళు లీడర్ అవుతారు అన్నట్టుగా ఉన్నది. ఇక్కడ చూస్తే స్టార్టింగ్లో సైఫ్ అలీ ఖాన్ ఇది గెలిచి వీళ్ళకి లీడర్ అవుతాడు అనుకోవచ్చు అనమాట. సో వీళ్ళు బేసికల్గా పైరట్స్ కాబట్టి కంటైనర్స్ని షిప్ మీద నుంచి వాటర్లోకి తోసి ఇలా పైన ట్రాన్స్ఫర్ చేయకుండా ఇక్కడ చూపించినట్టు అండర్ వాటర్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకే పెట్రోలింగ్కి నేవీ వాళ్ళు వచ్చినా సరే దొరకకుండా ఉంటారు. ఇలా దొంగలించిన కంటైనర్స్ని వేరే వాళ్ళకి అమ్మేసి ఆ మనీతో బతుకుతూ ఉంటారు. ఇలా స్టార్టింగ్లో దేవరా కూడా సైఫ్ అలీ ఖాన్తో కలిసి ఇప్పుడు అంతా చేస్తూ ఉంటాడు అనమాట పైరట్స్ లాగా. ఒకసారి ఏదో పెద్ద హైస్టే ప్లాన్ చేసినప్పుడు వీళ్ళు ఫెయిల్ అయ్యి దొరికిపోతారు అనమాట. ఈ షార్ట్ చూస్తే ఆఫీసర్స్ అందరూ వీళ్ళని గన్ పాయింట్లో పెట్టారు. సో వీళ్ళు తప్పించుకోవడానికి సైఫ్ అలీ ఖాన్ అండ్ వాళ్ళ గ్యాంగ్ అంతా కలిసి ఆఫీసర్స్ అందరినీ బ్రూటల్గా మర్డర్ చేసి ఎస్కేప్ అవుతారు అనమాట. ఈ చంపడం అనేది దేవరాని షాక్కి గురి చేస్తుంది. ఏం చేస్తున్నాం మనం అని అనిపించేలా. ఈ షార్ట్లో చూస్తే అందరూ నరుక్కుంటూ ఉంటారు, బట్ ఎన్టీఆర్ మాత్రం అలా స్టన్ అయిపోయి ఉంటాడు అనమాట. నాకు తెలిసి ఇదే మెయిన్ రీజన్ అవ్వచ్చు దేవరా టర్న్ అవ్వడానికి వీళ్ళకి ఆపోజిట్గా. సో సైఫ్ అలీ ఖాన్ ఎంత చేస్తున్నాడు కాబట్టి సైఫ్ అలీ ఖాన్ని ఛాలెంజ్ చేసి లీడర్షిప్ తెచ్చుకుందాం అని ఉంటాడు. ఈ డ్యూల్లో గెలుస్తాడు కూడా. గెలిచిన తర్వాత ఇలా అంతా చేయొద్దు అని ఫస్ట్ నార్మల్ చెప్తాడు, కానీ ఎవరు వినకపోయేసరికి భయం పుట్టించైనా మానిపించాలి అని చెప్పి కొంచెం వైలెంట్గా ఇలా అందరినీ చేస్తూ ఉంటాడు. అయినా సరే సైఫ్ అలీ ఖాన్ ఇది కూడా వినకుండా దొంగతనం చేస్తూ ఉంటే దేవరా వెళ్ళి వాళ్ళని ఫైట్ చేసి ఆపుతాడు. ఇక్కడ చూస్తే షిప్ మీదనే ఇద్దరు కొట్టుకుని తోసేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ పెద్ద అయ్యేసరికి దేవరాని చంపించేద్దాం అని చెప్పి సైఫ్ అలీ ఖాన్ అటాక్ ప్లాన్ చేస్తారు. మూన్ ఫైట్ ఇక్కడే అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. అటాక్ చేయించింది సైఫ్ అలీ ఖాన్ అని తెలుసుకొని వీళ్ళ గ్యాంగ్ అందరినీ ఊరి నుంచి వెలివేసేస్తాడు. సో అందుకే ఫారెస్ట్లో ఉండిపోతాడు. ఇంకా ఓల్డ్ సైఫ్ అలీ ఖాన్ సీన్స్ అంతా మొత్తం అక్కడే ఉన్నాయి. రివెంజ్ తీర్చుకోలేని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు అనుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే దేవరా ఎందుకు తర్వాత ఊరు వదిలి వెళ్ళిపోయాడు? జనాలకి మంచి చేయడానికా, ఇంకేదైనా వెతుక్కుంటూ వెళ్ళాడా, లేకపోతే పంతం కోసం ఒక డైలాగ్ ఉంటుంది. సో ఒక కాన్ఫ్లిక్ట్ అరైజ్ అవ్వడం వల్ల కానీ, లేదా పర్సనల్ లైఫ్లో ఏమైనా అయి ఉండడం కానీ వెళ్ళిపోయాడు ఎక్కడికో. దేవులను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాల. ఈ ఆయుధం చిన్న ఎన్టీఆర్ అనే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దేవరాకి చిన్న ఎన్టీఆర్కి ఏమైనా ఇష్యూస్ క్రియేట్ చేసి ఉండొచ్చు. ఆ ట్రైలర్లో ఎమోషనల్ డైలాగ్స్ బట్టి చూస్తుంటే చిన్న ఎన్టీఆర్ టర్న్ అయ్యాడు అని అనిపిస్తుంది. దీనికి సైఫ్ అలీ ఖాన్ కూడా ఏమైనా చిన్న కారణం అయి ఉండొచ్చేమో. ఇలా వాడుకుని దేవరాన్ని బయటికి తప్పించేలా చేసి కొంచెం అలా అనిపిస్తుంది. ఇలా ఫాదర్కి సన్కి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి నడిపిస్తే స్టోరీ బాగానే వర్కౌట్ అవ్వచ్చు. ఇంకా చిన్న ఎన్టీఆర్ ఊర్లో డ్యూయల్ చేసి సైఫ్ అలీ ఖాన్తో కలిసి మళ్ళీ పైరట్స్లా దొంగతనం స్టార్ట్ చేద్దాం అనుకుని సీలోకి వెళ్ళినప్పుడు అప్పుడు సడన్గా దేవరా రీఎంట్రీ వస్తుంది అనమాట. అప్పుడు దాకా కనబడకుండా పోయిన దేవరా ఏమైపోయాడు అనుకుంటుంటే వీళ్ళు మళ్ళీ ఇదే దారిలో వెళ్తున్నారు అని అనిపించినప్పుడు ఎంట్రీ ఇస్తాడు. ఈ బోట్ మీద ఫైర్లో షాట్, దేవరా రిటర్న్లో ఒక పెద్ద సీక్వెన్స్ ఉంటుంది. ఇది క్లైమాక్స్ బ్లాక్లో ఈ ఫైట్లా పెట్టి ఫాదర్ అండ్ సన్కి కాన్ఫ్లిక్ట్లో ఎండ్ చేస్తే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఫస్ట్ సెకండ్ పార్ట్ బిల్డప్. ఇలా కనుక జరిగితే మాత్రం వీళ్ళిద్దరూ ఎందుకు యాంటీ అవ్వారు, ఇక్కడ ఎమోషన్ ఏంటి అనేది బాగా డెవలప్ చేయాలి. అప్పుడే కనెక్ట్ అవుతారు ఆడియన్స్. నేను జస్ట్ ఇలా ఉండొచ్చేమని అనుకుంటున్నాను. ట్రైలర్లో రివీల్ చేయని ఏదో కొత్త ఎలిమెంట్ కన్ఫర్మ్గా దాచారు, లేకపోతే మనం చూసేది పక్కా 2 పార్ట్స్కి వెళ్ళదు. సో ఖచ్చితంగా కొత్త ఎలిమెంట్స్ అండ్ సమ్ ట్విస్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి. విజువల్స్ గురించి పక్కన పెడితే రైటింగ్ బాగుండి ఎమోషన్ బాగా కనెక్ట్ అయితే సినిమాకి అయితే మంచి పాజిటివ్ టాక్ వస్తుంది అనిపిస్తుంది నాకు. సో ఏమవుతుందో చూద్దాం. దిస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా మై. బాయ్.